మీరు ఇక్కడ ప్రతి పిక్చర్ ని గమనించండి, మీకు ఏమి తెలుస్తుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది దాని గురించే. ఇక మనం స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం మరణం ముందు కూడా పోరాటం కొనసాగించండి గురించి మాట్లాడతాను. ఇక్కడ మీరు చూసే ప్రతి ప్రాణి ముందు మరణం ఉంది. మన జీవితంలో ఒక్కోసారి మరణం ముందే నిలబడినట్టు ఉంటుంది. సమస్యలు, సవాళ్లు, అపజయాలు ఇవన్నీ మనని భయపెట్టడానికి వస్తాయి. కానీ ఇదే సత్యం. మరణం కళ్ళ ముందు ఉన్నా మనం వెనక్కి తగ్గకూడదు. మనం పోరాటం చేయాలి. మీరు నాతో ఒకసారి ఆలోచించండి. కష్టం వస్తే మనం ఎవరిని నిందిస్తాం? సమయం లేదా దేవుడు అన్నీ అంటా. కానీ నిజం ఏమిటంటే మరణం కూడా మన ముందు నిలబడ్డప్పుడు మనం పోరాడాలనే ధైర్యం చూపితే అసలు మన బలం బయటపడుతుంది. కష్టాలు మన ముందు ఉండే పర్వతాలు లాంటివి, మరణం లాంటివి. కానీ అసలు సమస్య మన భయంలో ఉంది, మన మనసులో ఉన్న తక్కువ నమ్మకంలో ఉంది. పోరాటం మొదలయ్యే క్షణంలోనే విజయం మొదలవుతుంది. మరణం అంటే శారీరక మరణం మాత్రమే కాదు. మనలోని ఆశలు, మనలోని కలలు చనిపోవడం కూడా మరణమే. కానీ మీ ముందు నిలబడిన మరణాన్ని చూసి భయపడకండి, పోరాడండి. ఎందుకంటే భయాన్ని అధిగమిస్తే మీకు అజేయమైన శక్తి వస్తుంది. జీవితంలో మీ కలలు సాకారం కావడానికి మీ పోరాటమే మార్గం. మన జీవితం సవాళ్లతో నిండిన పుస్తకం. దాన్ని నాశనం చేయకూడదు, దాన్ని సాధించాలి. మరణం కళ్ళ ముందు ఉన్నా, అది భయం చూపించినా మీ సత్తా చూపించండి. ఆ సవాళ్లను అధిగమించడం మీ హక్కు. ఆపకుండా, నిరాశ చెందకుండా పోరాడండి. జీవితంలో ఏది ఎదురైనప్పటికీ, మరణం సాక్షాత్కారమైనప్పటికీ మీరు పోరాటం ఆపకండి. మీ లక్ష్యం కోసం ఆఖరి వరకు ప్రయత్నించండి. ఎందుకంటే పోరాడిన వాడు ఎప్పుడూ ఓడిపోడు. జీవితం అంటే సవాళ్లు. మరణం ముందే ఉన్నా మీరు పోరాటం చేయండి. ఎందుకంటే పోరాటం చేసిన వాళ్లే విజయానికి అర్హులు. మీరు ఎప్పటికీ లొంగవద్దు.